నగరంలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతుంది. ముఖ్యంగా ఆదివారం, సోమవారం రోజుల్లో ప్రమాదాలు ఎక్కువగా నమోదవుతున్నాయన్నారు ట్రాఫిక్ పోలీసులు. వీకెండ్లో మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడంతో ప్రమాదాలు అధికమవుతున్నాయని తెలిపారు. వాహనదారులు ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ ఫాలో కావాలని సూచించారు పోలీసులు. గ్రేటర్ హైదరాబాద్లో యాక్సిడెంట్స్ పెరుగుతున్నాయి. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడంతో ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు పోలీసులు. అతి వేగంతో వాహనాలు నడపడం ప్రధాన కారణమంటున్నారు. అదేవిధంగా రీల్స్, వీడియోలు చూస్తూ వాహనాలు డ్రైవ్ చేయడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. వీకెండ్లో రోడ్లు ఖాళీగా ఉండడంతో స్పీడ్ డ్రైవింగ్ చేస్తున్నారన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే చర్యలు ఉంటాయన్నారు పోలీసులు. డ్రంక్ డ్రైవ్ చేసినటువంటి వాళ్ళు ప్రధానంగా వాళ్ళు అన్కంట్రోల్గా జరుగుతూ ఉంటాయి. వీకెండ్స్లో కానీ, ఫెస్టివల్ టైమ్స్లో కానీ, లేకపోతే హాలిడేస్ టైంలో కానీ ఇటువంటి డ్రంక్ డ్రైవ్ చేసి కొంతమంది నడిపించడం వల్ల కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఓవర్ స్పీడ్ ఒకటి ఉంటుంది, సెల్ ఫోన్ డ్రైవింగ్ ఒకటి ఉంటుంది. కొంతమంది రీల్స్ వాచ్ చేస్తూ, లేకపోతే వీడియోస్ వాచ్ చేస్తూ, లేకపోతే ఇంకా వీడియో కాల్స్ చేసుకుని మాట్లాడుతూ ఈ విధంగా వాళ్ళు డ్రైవ్ చేయడం వల్ల, అన్సేఫ్ డ్రైవింగ్ చేయడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతూ ఉంది. గతంలో ఆదివారం 448 కేసులు నమోదయ్యాయి. సోమవారం 433, మంగళవారం 413, బుధవారం 371, గురువారం 356, శుక్రవారం 372, శనివారం 408 యాక్సిడెంట్స్ జరిగాయి. మొత్తం 2801 ప్రమాదాలు ఒకే వారంలో జరిగాయి. డ్రైవింగ్లో నిర్లక్ష్యం, మద్యం సేవించడం, ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు పోలీసులు. వీకెండ్ సమయంలో యువత ఎక్కువగా బయటకు రావడంతో ప్రమాదాల సంఖ్య పెరుగుతోందంటున్నారు పోలీసులు. వీకెండ్స్లో మనం చూసుకున్నట్లయితే సాటర్డే, సండేస్లో కొంత ఖాళీ ఉన్నప్పుడు ఈ ప్రమాదాలకు ఎక్కువ కారణానికి ఈ తాగి నడపడమే కాకుండా హై స్పీడ్ పోవడం, వెహికల్స్ అంతా కూడా చాలా స్పీడ్గా నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మనము ప్రతి సంవత్సరం 1,50,000 మంది వరకు రోడ్డు ప్రమాదాల్లో మన ఇండియా మొత్తంగా చనిపోతున్నారు. మనము దీన్ని బాగా కన్సిడర్ చేయాలి. అందరూ జాగ్రత్తగా ఉండాలా, ట్రాఫిక్ రూల్స్ పాటించండి, ప్రమాదాలను అరికట్టండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ట్రాఫిక్ నియమాలను పాటించాలని సూచిస్తున్నారు పోలీసులు. ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయవద్దని హెచ్చరిస్తున్నారు.